వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సమ్మర్ ఆల్రెడీ బీభత్సంగా ఎండలు స్టార్ట్ అయిపోయినాయి. మార్నింగ్ వాటరింగ్ చేస్తున్నాము, ఈవినింగ్ వాటరింగ్ చేస్తున్నాము. అయినా కానీ మొక్కలు ఇబ్బందిగా కనబడుతున్నాయి, డ్రై అయిపోతుంది సాయిల్ అంతా. సో దానికి అనుగుణంగా మనం కుండీల్ని మాయిశ్చరైజ్గా ఎలా ఉంచుకోవాలి, ఏం చేయాలనే దాని మీద ఈవేళ చేసి చూపిస్తాను. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇది బీర. ఈ ఫస్ట్ క్రాప్ ఆల్రెడీ అయిపోయింది, ఇంచుమించు ఒక 6 కాయలు వచ్చినాయి. సెకండ్ క్రాప్లో కూడా చాలా పిందులు అయితే దిగినాయి. అయితే ఇంకొక చిన్న మిస్టేక్ ఏంటంటే, ఇక్కడోటి వచ్చింది, అది చిన్న చివర ఏదో కట్ చేసింది, అందుకనే తీసేశాను. వీటికి పెట్టినప్పుడు దీనికి మెన్యూర్ పెట్టాను అనుకున్నాను, మెన్యూర్ పెట్టలా. కానీ యాక్చువల్గా ఈ సాయిల్లో ఉన్న బలం సరిపోద్ది, కానీ పిందులన్నీ ఇలాగా ఎండిపోవడం జరిగిందనమాట. చూపిద్దామనేసి పిందులు కొయ్యకుండా ఉంచాను. ఇలాగా ఇదిగో ఇక్కడ ఒకటి ఇలాగ ఎండిపోయినాయి. ఏంటంటే దీనికి మెన్యూరు పెట్టలా. ఇప్పుడు మళ్ళీ మెన్యూర్ ఇచ్చాను, ఇచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయినాయి మళ్ళీ. సో పెట్టుకున్నటువంటి బీరపాదులకు గనక పిందులు గనక ఎండినాయి అంటే గనక సాయిల్లో బలం లేదని గుర్తుంచుకోండి. మెన్యూర్ ఇవ్వడము, బోన్ మీల్ పెట్టడము, లేకపోతే ఎగ్షెల్ పౌడరు పెట్టడము ఏదోటి ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే కాల్షియం లోపించినప్పుడు మాత్రం మన బీర పిందులు మాత్రం ఇలా ఎండిపోవడం జరుగుతుంది. మొక్కలకు కాల్షియం తక్కువైందంటే ఎండిపోతున్నట్లు లెక్క. ఖచ్చితంగా మనం వెంటనే కాల్షియం క్విక్ ఎనర్జీ మనం వీటికి అందించాలి, అది మాత్రం గుర్తుంచుకోండి. ఇలాగా వచ్చేసినవి ఎండిపోయినవి మొక్కల్ని దయచేసి ఉంచొద్దు, వీటిని మనం తుంచేసుకోవాలి. ఒకేసారి నా గార్డెన్లో ఇంతవరకు ఇలాగ 5 కాయలు ఎండిపోవడం ఇదే ఫస్ట్ టైం. అలాగే బీరపాదుకు వచ్చేసరికి, బీరపాదు మొన్నే జస్ట్ ఒక 1 వీక్ అబవ్ అయింది పెట్టి, బాగా స్పీడ్గా సాగింది. అంటే రీపోటింగ్ చేశాను. సో ఇలాగ మన బీరపాదు పాతినప్పుడు కిందన ఆకులు ఉంటాయి. ఇవి ఇంచుమించు ఒక 4 ఇంచెస్ వరకు కింద ఉన్నటువంటి ఆకుల్ని మాత్రం మనం ఖచ్చితంగా కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేయకపోతే మొక్కకి ఇన్ఫెక్షన్స్ చాలా తొందరగా వచ్చేస్తాయి, ఎందుకంటే అవి సాయిల్ తగులుతాయి. సో ప్లస్ మనకున్నటువంటి ఈ మట్టికి ఎండ తగలకుండా ఆపేస్తాయి. అలాగే ఇక్కడ చిన్న చిన్న కొమ్మలు కింద నుంచి వస్తూ ఉంటాయి, వీటిని కట్ చేసుకోవాలి. కింద వస్తే కనుక ఈ పైనుంచి ఎదిగి మెయిన్ స్టెమ్ ఉంది కదా, ఈ స్టెమ్ అయితే తయారవదు. జస్ట్ ఇంకొక రేపేళ్ళుండి ఆగి పైన 3G కటింగ్ చేస్తాను. ఇలాగ మాత్రం బీర మొక్కకు మాత్రం మొదలు ఇలాగ చక్కగా వెలుతురు తగిలేలాగా మనం చక్కగా కింద అయితే కట్ చేసుకోవాలి. ఇందులో సొర పెట్టాను, ఇదేమో టొమాటో పెట్టాను. టొమాటో ఇంకో 5 డేస్లో రిపోర్టింగ్ చేసేయచ్చు. అది విషయం. బీరకు సంబంధించి ఈ జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. అలాగే మా బెండ చెట్టు చూపిస్తాను రాణి. బెండకాయ చూపించు క్లోజప్లో. బెండకాయ చూడండి అసలు ఏ సైజు ఉందోను, అంటే విత్తనాల కానీ ఉంచాను. అసలు ఆ సైజు చూడండి, బెండ చెట్టు ఏ సైజు వచ్చిందో కాయ. సీడ్స్ కోసమని ఉంచేసాను అది. అలాగే నేను ఎప్పుడు జీవామృతం కలుపుకుని ఉంచుకుంటాను అన్నాను కదా, ఇదిగో జీవామృతం రెడీ అన్నమాట. వీక్లీ వన్స్ జీవామృతం రెడీ చేసుకుని ఇలా పెట్టుకుంటాను. అలాగే ఇప్పుడు నిజంగా మొక్కలు వేసవికాలంలో ఒక ప్రాబ్లం మొక్కలతోటి, శీతాకాలం పెస్ట్ బాగా ఎక్కువగా ఉంటుంది, రైనీ సీజను ఎక్కువగా చెమ్మ ఎక్కువైపోయి మొక్కలు చనిపోతాయి. వేసవికాలం పెస్టు ఎక్కువగానే ఉంటుంది. అలాగే చూడండి, ఇదిగో కుండీ చూడండి, కుండీ నేను 2 పూట్ల వాటరింగ్ చేస్తున్నాను. ఇది పొట్లకాయ పాదు, ఇది చూడండి ఎలాగైపోయిందో. మార్నింగే వాటరింగ్ చేశాను. ఇలా ఉన్నటువంటి మరి సమ్మర్ కాబట్టి మనకి మొక్కలు చాలా ఇబ్బంది పడిపోతాయి ఇలాగా వెట్టగా తయారైతే. సో
అందుకని చెప్పి వేసవికాలం మనం ఖచ్చితంగా మొక్కల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ఏం చేయాలి? జాగ్రత్తగా మన మొక్కలకి జాగ్రత్తగా కొంచెం ఇలా ఖాళీ చేసేసి, కొంచెం అంటే వేర్లు పాడవకుండా జస్ట్ కొంచెం ఇలాగ మనం ఖాళీ చేసుకుని, ఇదిగో అసలు ఎంత పొడిగా అయిపోయిందంటే దారుణం అన్నమాట. మరి ఇలాగా వెట్ అవ్వకుండా ఉండాలంటే మనం కుండీలో ఖచ్చితంగా ఎండ డైరెక్ట్గా ఎక్కువగా తాకకుండా మనం ఏదోటి ఇచ్చుకోవాలి. అంటే ఒకటి కొబ్బరి పొట్టుగాని ఇచ్చుకోవచ్చు, లేకపోతే మనం గార్డెన్లోనూ ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదా, అవన్నా వేసుకోవచ్చు, లేకపోతే గోను పట్టాలు ఉంటాయి అవన్నా కప్పుకోవచ్చు. కప్పుకోవడం వల్ల మనకి ఏటికి పాములు ఇవన్నీ చాలా ఉంటాయి లోపల, అవి సేఫ్గా ఉంటాయి అన్నమాట చక్కగాని. సో నేనైతే కొబ్బరి పొట్టు నాకు అవైలబుల్గా దొరుకుతుంది, సో నేను కొబ్బరి పొట్టు వాడతాను. జస్ట్ ఇలాగ మనం ఒక పూత కింద పైన కోకోపిట్ ఖచ్చితంగా వేసుకోవాలి. ఏంటంటే మనం ఈవినింగ్ వాటరింగ్ చేస్తే స్లాబ్ మీద తెల్లవారులు తడి ఉండిపోతుంది, సో అదొక ప్రాబ్లము. అదే మార్నింగ్ టైం కనుక మనం వాటరింగ్ చేస్తే ఎండకి స్లాబ్ మీద ఎక్కువ తడి ఉండకుండా తొందరగా ఆరిపోతుంది, కాబట్టి స్లాబ్ ఒకటి సేఫ్టీ. సో మీ వీలుని బట్టి మ్యాక్సిమం మీకున్న ఖాళీని బట్టి మ్యాక్సిమం ఇచ్చుకోండి. నేనైతే కొంచెం స్లాబ్ భయం, సో అందుకనేసి మ్యాక్సిమం నేను మార్నింగే వాటరింగ్ చేయడం స్టార్ట్ చేశాను. 2 పూటలు ఇస్తున్నాను, ఇప్పుడు ఇది వేస్తున్నాను కాబట్టి ఇంక నేను ఓన్లీ ఎర్లీ మార్నింగే వాటరింగ్ చేస్తాను. ఇంకా మ్యాక్సిమం ఈవినింగ్ వాటరింగ్ చేయను, సరిపోద్ది, ఇది కాసేస్తుంది, మనకి ఇబ్బంది ఏమి ఉండదు ఇంకా. సో ఇలాగ అన్ని మొక్కలకి ఇస్తాను. దయచేసి గార్డెనర్స్ అందరూ కూడా మొక్కలు ఎండ వేడిమికి ఇబ్బంది పడకుండా ఇలాగ గార్డెన్లో చక్కగా ఇలాగ మొక్కల్ని కాపాడుకోండి. అలాగే నా వంగ చెట్లు చూపిస్తాను, ఎందుకంటే మెన్యూరు ఆల్రెడీ ఎగ్షెల్ అయ్యి పెట్టి 15 days అయింది. సో ఇప్పుడు ఇంకొక ఐటమ్ ఇస్తాను, చూదురు కానీ. చూడండి నా వంగ చెట్లు ఎలా ఉందో చూడండి. వంగ చెట్టుకి మనం ఇలాగా కొంచెం ఎండుతూ ఉంటాయి ఆకులు, వీటిని ఒకటి మనం కట్ చేసుకోవాలి. ఒక్కొక్క ఆకుని మనం తీసేస్తే మొక్కకి పైకి బలం వెళ్తుంది. ఇదిగో ఇక్కడ ఒక ఆకు పండిపోతుంది, అన్నీ కాదు మ్యాక్సిమం ఇలా పండిపోయిన ఆకులు. ఆకు సైజు చూసారా? ఆకు సైజు సేము ఏమాకిది టేకు చెట్టు ఆకులా ఉంది. వంగ అయితే మాత్రం సాటిస్ఫై అయ్యాను బాగానే. వంగకి ఆల్రెడీ నేను మొన్న ఎగ్షెల్ అయ్యి పెట్టి 15 రోజులైంది. సో ఇప్పుడు ఇంకా ఎగ్షెల్ పెట్టను, ఎగ్షెల్ పెట్టకుండా కొంచెం మెన్యూర్ వేసేసి బోన్ మీల్ అమ్మా, బోన్ మీల్, ఇది బోన్ మీలు, కొంచెం బోన్ మీలు, అలాగే కొంచెం మెన్యూర్ వేసేస్తే
ఆ కుండీకి ఈ కుండీకి తేడా చూడండి. ఈ కుండీ చక్కగా తడితడిగా ఉంది. ఎందుకంటే ఇవి ఎండ దీనికి డైరెక్ట్గా పడే ఛాన్స్ లేదు. ఇవి కొంచెం ప్రొటెక్షన్గా ఆకులు ఉన్నాయి. సో చక్కగా ఉంది. దీనికి లైట్గా దీనికి కూడా కొంచెం కొబ్బరి పొట్టు వేసేసుకుంటే దీనికో ఒత్తిగా అక్కర్లేదు, లైట్గా అలా వేసుకుంటే సరిపోద్ది. ఇలాగా అన్ని మొక్కలు చూపిస్తాను. ఇది చూడండి, నా చుక్కుడి ఆల్రెడీ ఒక క్రాఫ్ తీస్తాను. సెకండ్ క్రాఫ్ చూపించరాని ఆ పూత సెకండ్ క్రాఫ్కి మళ్ళీ రెడీ అయిపోయింది. ఇంకా హార్వెస్ట్ అస్తమానం చుక్కుళ్ళు ఎందుకనేసి హార్వెస్టింగ్ వీడియో పెట్టలా. ఇలాగా మొక్కలన్నీ ఇలా కొబ్బరి పొట్టుతోటి జాగ్రత్తగా ఇలా కప్పుకున్నాను. ఇలాగా మనం చేసుకోవడం వల్ల మన ఎండ తీవ్రత నుండి మన మొక్కల్ని మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాము. ఖచ్చితంగా గార్డెనర్స్ అందరూ కూడా ఎండ తీవ్రత నుండి మొక్కల్ని దయచేసి ఇలా కాపాడుకోండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.